నార్మల్‌గా ఇప్పుడు ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని అయన్నీ మెసేజ్ చేస్తుంటే సో, వాళ్ళొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రీమియం గ్రూప్ అంటారు దాన్ని. సో, ఇంత అమౌంట్ పే చేసి అందులో మీరు ఎళ్తే మీకు ట్రేడింగ్ సంబంధించింది మీకు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, మేము కొన్ని ఫార్ములా స్ట్రాటజీస్ చెప్తాము. అవి మీకు రోజుకొచ్చి 5,000 మీరు అలా సంపాదించొచ్చని. సో, ఎళ్ళాడు ఫస్ట్ డే లాస్ వచ్చింది. 2, 3 డేస్ మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా 10 డేస్ మొత్తం లాసే వచ్చేసింది. మొత్తం ఇంకేం లేవు. ఉన్న ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం ఇప్పుడు అయిపోయింది. గతంలో కూడా అదే మాట చెప్పాండి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా? హ్మ్. రీసెర్చ్ అనలిస్ట్ నాకు రిజిస్ట్రేషన్ ఉండాలి. ఓకే. రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళటంలో ఎటువంటి తప్పు లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళని సెబీ ట్రాక్ చేస్తది. ఏ రిజిస్ట్రేషన్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎవ్వరు బాధ్యులు కారు. మీ దురాశకి మీరే బాధ్యులు. ఓకే. ఇప్పుడు సెబీ రీసెర్చ్ అనలిస్ట్ చార్జ్ ఎక్కువ చేస్తాడేమో, కానీ జెన్యూనిటీ ఉంటది. వాట్సాప్ గ్రూప్ నార్మల్‌గా ఏదో పెయిడ్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్న వాడికి చార్జెస్ తక్కువ ఉంటాయేమో. సరే వాడికేం వస్తదిలే, వాడేదో పిచ్చి కాల్ ఇస్తే వాడికేం నష్టం లేదు కదా అని మనం అనుకుంటాం. హ్మ్. ఇక్కడ పెద్ద ఆట ఉంటది. దానికి ఒక వేరే సబ్జెక్టు అది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎట్లా మానిప్యులేట్ చేస్తారు. ఈ ప్రీమియం గ్రూప్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఎంట్రీ తీసుకొని మనకు అదే కాల్ ఇచ్చి అందరిని అందులోకి ఎంట్రీ చేపిచ్చి ప్రైస్ పెంచిపిచ్చి వాళ్ళు ఎగ్జిట్ అయ్యి దీని వెనకాల ఇంకో పెద్ద గేమ్ ఉంది. అదొక సెపరేట్ సిరీస్ లాగే చేద్దాం. ఎట్లా మానిప్యులేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు మనం మార్కెట్‌లో వచ్చే కాల్స్‌ని పట్టించుకోవద్దు. ఎందుకు పెద్ద పెద్ద ఫర్మ్స్ ఇచ్చే కాల్స్‌ని కూడా పట్టించుకోవద్దు. అందులో పెద్ద పెద్ద ట్రాపులు ఉంటాయి. ఈ ట్రాపులు మనకు అర్థం కాకపోతే అసలు మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకూడదు. ఓకే. రెండోది మనం అవిటి వాళ్ళం అని అంట. ఒకడి మీద డిపెండ్ అయితే నువ్వు అవుటెడ్ కాకపోతే ఏంటి మరి? నీకు నువ్వు నడిచే ఓపిక నీకుంది. నీకు నడవటం వస్తే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డట్టు. నువ్వు ఇప్పుడు ఇంకొకటి భుజం మీద చేయేసి నుంచున్నావు కదా! అవును. వాడు ఎప్పుడైనా నిన్ను వదిలేస్తాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. యూ షుడ్ హావ్ యువర్ ఓన్ స్ట్రాటజీ ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్. అంతే. అది స్టాక్స్‌కైనా, ఎఫ్ఎన్ఓకైనా.